నిన్నటి రోజున పూజా సమయంలో దేవునికి అలంకరించిన పూలన్నింటినీ మనం ఏరి తీసి చెత్తకుప్పలో పారవేస్తాం. మళ్ళీ ఈనాడు క్రొత్తగా నవనవలాడుతున్న తాజా పుష్పాలను దేవుడికి అలంకరిస్తాం. మరలా రేపు ఈరోజు పెట్టిన పువ్వులు వాడిపోయి ఉంటాయి కనుక వాటిని తొలగించి పారవేసి కొత్త పుష్పాలు వినియోగిస్తూ ఉంటాం. ఇందులో గల అంతరార్థం ఒకటుంది. వాడిపోయి, వడలిపోయి, ఎండిపోయి శక్తిని, అందాన్ని, వాసనను కోల్పోయిన పుష్పాలను దైవ సన్నిధానంలో ఉంచలేము. ఆ వాడిన పుష్పాలకు ఎంత కోరిక ఉన్నా దయ తలచక తీసి పారేస్తాం. దేవుని పూజలో ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండే పుష్పాలు మాత్రమే ఉంచాలని, ఉండాలని మాత్రమే భావిస్తాం. ఇదే విధంగా జీవుడు కూడా శరీరము శక్తి